నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు ముత్యాల వెంకటరామారావు, బాబులు అంటారు. మేము బాబులు గారు అని పిలవచ్చా సార్ మిమ్మల్ని? బాబులు గారిని పిలవండి. బాబులు గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు సార్? దాదాపు 30 సంవత్సరాల మంది రాజకీయాల్లో ఉన్నాను. 30 సంవత్సరాల నుంచి మీరు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేకపోతే? గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీలో కంటిన్యూ చేస్తున్నా. రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా, చంద్రశేఖర్ గారి అభిమానిగా వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతున్నాను. భీమవరం జిల్లా కేంద్రంగా అవటం వల్ల భీమవరానికి ఏమైనా ఉపయోగం ఉందని మీరు అనుకుంటున్నారా? ఉందండి, భీమవరం ఉపయోగం ఉంది. వ్యాపార రీత్యా అంటే ఈ 7 నియోజకవర్గాలు మనం ఎవరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఏలూరు వెళ్ళి పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ భీమవరం అవడం వల్ల భీమవరంలో వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందుతాయి. అలాగే భీమవరం చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాల నుంచి జనంలో కూడా భీమవరం రావడం, భీమవరంలో వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. అలాగే జిల్లాలోని హెడ్ ఆఫీసులన్నీ కూడా భీమవరంలో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా తణుకు నుండి తణుకు, నరసాపురం, పాలకొల్లు ఉండి ఈ నియోజకవర్గాన్ని కూడా ఏదైనా పని కావాల్సి వస్తే తెల్లైతే ఏలూరు వెళ్ళవలసి వచ్చేది. ఉదయాన్నే ఏలూరు ఉదయం 6 గంటలకు వెళ్తే సాయంకాలం వరకు ఏలూరులో ఉండి పని అవ్వకపోతే మళ్ళీ మరుసటి రోజు 70 కిలోమీటర్లు మళ్ళీ జర్నీ చేసి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేది. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఎవరన్నా ఉదయం వచ్చి కలెక్టర్ ఆఫీసులో పనిచేసుకుని మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళే పరిస్థితి అచేత అలాగే జిల్లా ప్రజలకి అందరికి కూడా అనుకూలంగా ఉంది. భీమవరం పట్టణం అభివృద్ధి చెందడానికి కూడా ఎంతో దోహదపడుతుంది. ఈ విషయంలో మా గన్ శ్రీనివాస్ గారు, మా భీమవరం ఎమ్మెల్యే గారు తన మంత్రి పదవి కూడా త్యాగం చేసి ఏదేమైనా సరే మాకు మంత్రి పదవి అక్కర్లా, జిల్లా హెడ్ క్వార్టర్ మాకు కావాలి, శాశ్వతమైనటువంటి ఈ కార్యక్రమం మాకు ఉపయోగపడుతుంది. అలాగే మంత్రి పదవి సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉండొచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్ అయితే తత్పరంగా ఈ జిల్లా హెడ్ క్వార్టర్ ఇచ్చిన ఘనత నాకు దక్కుతుంది అని చేత నాకు మంత్రి పదవి వద్దని చెప్పేసి మంత్రి పదవిని వదులుకున్న మా ఎమ్మెల్యే గన్ శ్రీనివాస్ గారు. బాబులు గారు, మీ శాసనసభ్యులు గన్ శ్రీనివాస్ గారు 2004 నుంచి 2009 వరకు చేశారు. అలాగే ఈ 2019 నుంచి 5 సంవత్సరాలు 24 వరకు ఆయన భీమవరం నియోజకవర్గాన్ని చేసిన అభివృద్ధిని క్లుప్తంగా మాకు వివరిస్తారా? 2004లో ఆయన ఎమ్మెల్యే అవగానే ప్రధానంగా మంచినీటి సమస్య మీద దృష్టి పెట్టారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని మాకు మంచినీళ్ళు 20 సంవత్సరాల వరకు మా జనాభా భీమవరం పట్టణం జనాభా అభివృద్ధి చెందుతుంది, మాకు మంచినీటి అవసరాలు ఇబ్బంది అవుతుంది, మాకు మంచినీటి అవసరాలు కావాలని చెప్పేసి అడిగితే ఆ రోజు 120 ఎకరాల ల్యాండ్ని ఆయన కొనడం జరిగింది. అలాగే మళ్ళీ 9 కోట్ల రూపాయలతో చెరువు మళ్ళీ తవ్వడం జరిగింది. అవి మంచినీళ్ళు దాహత ఇచ్చారు. అలాగే మాది 1వ వార్డు అండి, 1వ వార్డు వదిలోకి మంచినీళ్ళు లైన్లో నుంచొని ఏదో టైంలో ట్యాంకర్ వస్తే వరుసగా నుంచొని ఆ ట్యాంకర్ దగ్గర కొట్టుకొని బిందుల్లో పట్టుకుని తీసుకెళ్లే పరిస్థితి. అదే ఆ రోజు శాశ్వతంగా కొన్ని మా మెండవర్ తోటకే కాదు చాలా ఏరియాలకి మంచినీరు ఇబ్బంది లేకుండా గన్సీన్ గారు చేశారండి. అలాగే బైపాస్ రోడ్ నిర్మాణం కానివ్వండి, మా మెండవర్ తోట నుంచి 2004లో ఈయన ఎమ్మెల్యేగా అయినప్పుడు బైపాస్ రోడ్డు వంతెన అప్రోచ్లు పోసి వంతెన స్టార్ట్ చేసి బైపాస్ రోడ్డుకి మెండవర్ తోటకి కనెక్టెడ్ కలిపి మెండవర్ తోటను బాగా అభివృద్ధి చెందినగా రోడ్లను విశాలంగా చేయించారు. అలాగే 4 బ్రిడ్జిలు శాంక్షన్ చేయించారు. 4 బ్రిడ్జిలు అప్పుడు 2004 శాంక్షన్ చేయించారు. తర్వాత 2004 నుంచి 2009 నుంచి వాళ్ళు చేసింది కూడా ఏమి లేదు. వాళ్ళు వచ్చి ఇంకా నాయకులు వచ్చారు కానీ వాళ్ళు చేసింది ఏం లేదు. తర్వాత ఈయన మళ్ళా దాని వచ్చిన దాన్ని వెంటనే ఆ బ్రిడ్జిల మీద దృష్టి పెట్టి కొన్ని గ్రామాల మన అనుసంధానం అవుతుంది, బ్రిడ్జిలు అయితే కొంచెం అన్నీ బాగుంటుందని చెప్పేసి ఆ బ్రిడ్జిలకు కూడా మళ్ళీ శాంక్షన్ చేయించడం జరిగింది. అవి టెండర్లు అవి పూర్తయినాయి అన్నారు. అలాగే కొన్ని ఇప్పుడు మంచినీటి చెరువు ఈ మధ్యకాలంలో మళ్ళీ పవర్ హెడ్ ట్యాంకులు కొన్ని ట్యాంకులు మన పునర్నిర్మాణం చేయడం జరిగింది. అలాగే వాటర్ సమస్య ఇబ్బంది లేకుండా ఉండటం గురించి మోటార్లో కెపాసిటీ కూడా పెంచడం జరిగింది, ఫిల్టర్ కెపాసిటీ కూడా పెంచడం జరిగింది. అవన్నీ కూడా అభివృద్ధిలో భాగంగా శాశ్వతమైనటువంటి పనులు భీమవరం పట్టణానికి శాశ్వతంగా మనం ఏదైతే చేయగలుగుతామో అది శాశ్వతంగా మంచినీటి సమస్య కొన్ని సంవత్సరాల వరకు ఆలోచించి మంచినీటి సమస్య కానివ్వండి. అలాగే మన రైల్వే అండర్ పాస్లు భీమవరం పట్టణంలో ట్రాఫిక్ సమస్య పిల్లల లెక్చర్లో కానీ లేకపోతే సంక్రాంతి సమయంలో కానీ విపరీతమైన ట్రాఫిక్ సమస్య. ఉదయం స్కూల్ బస్సులు, సాయంకాలం స్కూల్ బస్సుల టైంలో చాలామంది ఇబ్బంది పడేవారు.
ఈరోజు ఆ పరిస్థితి లేదు. రైల్వే అండర్ టనల్స్ 4 అండర్ టనల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ మన టౌన్ వరకు వదిలేకి బయట నుంచి మొత్తం 6 అండర్ టనల్స్ చేయించడం జరిగింది. దానివల్ల జనాలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. బాబుల్ గారు, అండర్ టనల్స్ అనేది సౌత్ సెంట్రల్ రైల్వే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కార్యక్రమం. దానికి మీ శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు చేసింది ఏంటి? విజయవాడ నుంచి రాజమండ్రి వరకు అండర్ టనల్స్ సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రపోజ్ పెట్టడం జరిగింది. దాంట్లో మా భీమవరం పట్టణానికి ఈ అండర్ టనల్స్ రావడానికి రైల్వే అధికారులతో మమేకమై వాళ్ళు కూడా పాలయ్యి మాకు ఈ రంగా కావాలని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి ఒక చక్కని డిజైన్లు వాళ్ళతో కలిసి చేయించి మా టౌన్కి ఎక్కడైతే బాగుంటుందో అన్నీ కూడా సూచించేసి మా మున్సిపల్ అధికారులతో కలిసి మా ఆర్డీఓ గారు కలెక్టర్ గారితో కలిసి డిజైన్ చేసి ఒక సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క విధులతోటే మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని పట్టివేణి విక్రమార్కులాగా ఈ 6 అండర్ టనల్స్ కూడా పూర్తి చేయించారు, త్వరితగా పూర్తి చేయించారు. మీ నాయకులు, మీ శాసనసభ్యులైన గంధి శ్రీనివాస్ గారు వ్యక్తిత్వం గురించి క్లుప్తంగా ఒకసారి మాకు వివరిస్తారా? గంధి శ్రీనివాస్ గారు వ్యక్తిత్వం అంటే అలా జిల్లాలో స్టేట్లోనే ఉన్న ఎమ్మెల్యేలలో ఈయన వ్యక్తిత్వం ఎవరికి రాదండి. కొంతమంది ఎమ్మెల్యే గారు కోపపడతారు, ఎమ్మెల్యే గారు అలాగంటారు ఇలాగంటారు. అది అంతా కూడా ఆయన స్వభావం అంతా కూడా మంచి స్వభావం అయింది. ఎదురుగన్న గమ్ముని ఆయన చూపు ఎలా ఉంటుంది, ఆయన మాట విధానం ఎలా ఉంటుంది, ఆయన మనసు ఎలా ఉంటుంది. ఆయన ప్రతి మనిషిని కూడా ప్రేమించాడు. ఎవరు వెళ్ళినా సరే నా గతంలో నాకు తెలుసుండి చాలామంది ఎమ్మెల్యేలు అంటారు కానీ ఏ ఎమ్మెల్యే దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడు, నేను కానీ మా వార్డు ప్రజలు కానీ ముఖ్యంగా మా వార్డు ప్రజలు అయితే వేరే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిన దాఖలు ఎక్కడ మాకు కనిపించలేదు. గతంలో ఇది వరకు పూర్వం ఎమ్మెల్యేలు చేసి ఉంటారు, ఆ ఎమ్మెల్యే ఎవరో కూడా ఎవరికి తెలియదు. తర్వాత కూడా 2004 తర్వాత ఇంకో ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆ ఎమ్మెల్యే గారు ఆఫీస్ కూడా మా ఊళ్ళకి ఎవరికి తెలియదు. మేము కూడా గతంలో మా పనులున్న బయట ఎక్కడ ఆ ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళడం కానీ చేయడం కానీ కానీ జరుగుతుంది. ఇవాళ భీమవరం పట్టణంలో మారుమూల ప్రాంతం నుంచి కూడా వ్యక్తి వస్తే ఆ వ్యక్తిని పేరు పెట్టి పిలిచే ఎమ్మెల్యే మా గంధి శ్రీనివాస్ గారు. నియోజకవర్గం ఇటు నేలపోగుల నుంచి ఇటు దొంగపండి దాకా ప్రతి వ్యక్తికి కూడా ఆయన మైండ్లో ఉంటారు. ప్రతి కార్యకర్త కూడా ఏ కార్యకర్తని మర్చిపోడే అలాంటి ఎమ్మెల్యేని మేమందరం కూడా ఎల్లవెల్ల కాపాడుకుని నిలబెట్టుకుని ఆయన వెంట మేము అందరం ఉండాలని. అలాగే ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇంత మంచి ఎమ్మెల్యే మనకి వెంటనే స్పందించి ఏ అధికారి వల్ల ఏ పని అవుతుందో వెంటనే నాకు పని కావాలని వెళ్తే వెంటనే అధికారి ఫోన్ చేసి ఈ పని వెంటనే దాన్ని పరిష్కారం చేసే ఎమ్మెల్యే. అలాగని వచ్చే ఎమ్మెల్యే గారు లేరు, ఎమ్మెల్యే గారు క్యాంపస్లో లేరు, ఏమో అమరావతిలో ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు అనే సమాధానం ఎప్పుడు రాదు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు ఆఫీస్లో ఉంటారు ఆయన. మళ్ళీ 4 గంటలకు ఆఫీస్లో వచ్చి రాత్రి 11 వరకు తప్పనిసరి పరిస్థితులు ఏదైనా బయట కార్యక్రమాలు ఉంటే వెళ్ళాలి తప్పితే రాత్రి 11 వరకు కూడా ఆయన ఆఫీస్లో అందుబాటులో ఉంటారు. ప్రతి వ్యక్తికి కూడా ఏ పని మీద వెంటనే స్పందించి ప్రతి అధికారితో కూడా ఆయన మాట్లాడి ప్రతి అధికారితో కూడా బాగా ఇదిగా మాట్లాడి ప్రతి పని కూడా ఆయన వెంటనే చేయించగల కెపాసిటీ ఉన్న వ్యక్తి అయినా కరప్షన్ లేని ఎమ్మెల్యే. మొత్తం టోటల్గా మన భీమవరం నియోజకవర్గానికి గతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు చేశారో మాకు తెలియదు. గంధి శ్రీని గారు 2004లో చూసాం, 2004 నుంచి 2009 వరకు ప్రజలకి అందుబాటులో ఉండడం, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, అలాగే పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా 2009 నుంచి 2019 వరకు కూడా పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, బయట వాళ్ళకి కానివ్వండి, ఆయన చేయగలిగినటువంటి సాయం, దైవ కార్యక్రమాలకు కానివ్వండి, మాలో ఎవరికైనా ఇబ్బంది కలిగితే వాళ్ళకి కానివ్వండి, ప్రతి దానికి కూడా ఆయన ముందుండి జనాలకు అందుబాటులో ఉండి ఆయన ఇప్పటి వరకు కూడా ప్రతి కార్యకర్తకు కూడా దన్నుగా నిలబడి నేనున్నాను మీకెందుకు అని చెప్పేసి ధైర్యం చెప్పే ఎమ్మెల్యే గారు అయినా, ఎవరు నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా బాగా ఉపయోగపడే ఎమ్మెల్యే అయినా చేత అందరం కూడా అలాంటి ఎమ్మెల్యేని మనం ఎన్నుకోవడం మనందరికీ శ్రేయస్కరం అని చెప్తున్నాం. పుల్పర్తి రామాంజనేయులు గారు
అంటే అంజుబాబు గారు ఇప్పుడు జనసేనలో పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పుడు జనసేన అభ్యర్థిగా మీ శాసనసభ్యులకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. ఆయనకున్న లౌక్యం, ఆయనకున్న రాజకీయం అనండి, ఇంకోటి అనండి, మీ గంధి శ్రీనివాస్ గారు ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో మీ నాయకులు, ఆయనకు ఉన్నాయంటారా? కులపతి రామాంజనేయులు గారు ఆయన గోడ మీద పిల్లి వాడుకున్న చూడండి, ఏ పార్టీ అనుకూలంగా ఉంటే ఆ పార్టీలో అదే చూడండి, ఆయన కండువాలు రెడీగా పెట్టి కూర్చుంటాడు. ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు కండువాలు రెడీగా పెట్టి కూర్చుంటాడు. ఏ పార్టీ అనుకూలంగా ఉంటే ఆ పార్టీ కండువా వెళ్ళేసుకుని మిగిలిన కండువాలు కాళ్ళ పడుతాడు. మేము చూసిన వరకు ఫస్ట్ నుంచి చేసేది అదే ఆయన. మా నాయకుడు అలా కాదని ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏదో ఒక తాటి మీద నిలబడి ఉంటాడు మా నాయకుడు. ఆయన ఎన్ని పార్టీలు మారినా ఆయనకి పడేది ఆ 50,000 ఓట్లే, ఆ 45,000 ఓట్లే పడతాయి. మిగిలిన 2 లక్షల ఓట్లు కూడా మా గంధి శ్రీనివాస్ గారు పడతాయి. ఈసారి మా నియోజకవర్గం 50,000 ఓట్ల మెజార్టీతో గంధి శ్రీనివాస్ గారు నెగ్గుతారని మేము అనుకుంటున్నాం. పులపర్తి రామాంజనేయులు గారు మీ గంధి శ్రీనివాస్ గారు 100 టన్నల్స్ కోఆర్డినేషన్ చేశారంటున్నారు, ఇంకా అభివృద్ధి చేశారు, అయ్యి రోడ్లు వేశారంటున్నారు, బాగానే ఉంది. పులపర్తి రామాంజనేయులు గారు కూడా 10 సంవత్సరాలు, అంజుబాబు గారు కూడా 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా చేశారు. ఆయన చేసిన అభివృద్ధి అండి? పులపర్తి రామాంజనేయులు గారు శాశ్వతమైన పని, ఈ పని నేను చేశాను ఆయన గుండెలపై చేసి ధైర్యంగా చెప్పమనండి. డంపింగ్ యార్డ్ సమస్య ఎప్పటి నుంచో ఉంది. 2004 ముందు నుంచి కూడా డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. దాన్ని ఏమైనా పరిష్కారం చేయగలిగారు? ఆయన చేయలేదండి. ఎక్కడ చేయగలిగారండి? 2004లో 82 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పేద ప్రజలకు ఇవ్వడం గురించి ఆనాడు గంధి శ్రీనివాస్ గారు అందరూ కూర్చోబెట్టి 82 ఎకరాలు భూసేకరణ చేశారు, దాన్ని పూడ్పించారు. దాన్ని ఎప్పుడు చేశారు? దాన్ని ఏమైనా చేయగలిగారు? మళ్ళా ప్రతిదీ కూడా ఆనాడు ఆయన చేసిన పని అలా పెండింగ్ పెట్టుకునే వచ్చారండి. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాతనే మళ్ళీ ఎన్ని కలిపి తొలుతగా మళ్ళీ అన్ని కూడా ఆయనే పూర్తి చేయించాడు. బ్రిడ్జెస్ 2004లోనే ఆయన చేయించాయి కదండి. దానికి అప్రోచ్ మరి 10 సంవత్సరాలు వేయించారు. అప్రోచ్ అంటారు. 10 సంవత్సరాలు ఏం చేశారు? ఏ బ్రిడ్జ్లు? ఎనందూరు బ్రిడ్జి, 4 బ్రిడ్జి, 3 బ్రిడ్జిలు కూడా అప్రోచ్ ఏం చేశారండి? నేను వచ్చిన కాడి నుంచి పట్టుమాగా అది దానికి లేట్ అవడం కారణం ఏంటంటే ఆనాడు ఉన్న 2004లో ఉన్నటువంటి రేట్ల ప్రకారంగా, అప్పుడు ఉన్నటువంటి లేబర్ ఉన్న పరిస్థితి ప్రకారంగా అప్పుడు ఎస్టిమేట్లు తక్కువ ఉన్నాయి. ఆ ఎస్టిమేట్ మళ్ళీ మార్పించి రీఎస్టిమేట్ వేయించి ప్రజెంట్ ఇవాళ రేట్లను బట్టి మళ్ళీ ఎస్టిమేట్ అయ్యి మళ్ళీ శాంక్షన్ రావడం లేట్ అయింది. అదే ఒక నెల ముందు అయితే వర్క్ స్టార్ట్ అయిపోయింది కదా కంప్లీట్గా. ఎలక్షన్ కూడా ముందు రావడం వల్ల అది వర్క్ ఆగింది. అది కూడా త్వరగా అవుతుంది. భీమవరం పట్టణానికి పులపర్తి రామాంజనేయులు గారు చేసినటువంటి ల్యాండ్ మార్క్ పనులు ఏ పని లేదు. గంధి శ్రీనివాస్ గారు చెప్పుకోవాలంటే ఒక పేజీ సరిపోదు. కింద గ్రామాలకి మంచినీటి సౌకర్యం గురించి చిన్నమేమ రైతులందరినీ కూర్చోబెట్టి కింద గ్రామాలకే పేద ప్రజలకు మంచినీళ్ళు ఏదో కలుసుకుని మాట్లాడుతున్నాం. ఇక్కడ చెరువు ద్వారా పైప్ లైన్ వేసి కింద గ్రామాలకు మంచినీటి సౌకర్యం అందిస్తానని చెప్పేసి అంటే గ్రామంలో రైతులందరూ కూడా పెద్ద మనసు చేసుకుని పలు మన మంచినీళ్ళు కదా అని చెప్పేసి ఆ రోజుని ఎకరం 6 లక్షల నుంచి 12 లక్షల రూపాయల వరకు ఆయన కొనుగోలు చేసి ఆ పొలం అందరినీ కూడా మీ గవర్నమెంట్ నుంచి డబ్బు రావాలంటే కూడా లేట్ అవుతుంది, మీరు ఇతర పొలం కొనుక్కోవాలంటే మళ్ళీ డబ్బు లేట్ అవుతుంది, ఆ డబ్బు ఏదో నేను ఇచ్చేస్తాను, గవర్నమెంట్ తర్వాత తెచ్చుకుంటాను, నాకు రిజిస్ట్రేషన్ చేయించండి అని చెప్పేసి ఈయన రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ భూమిని ఈయన చేప చెరువు ఉపయోగించుకుని ఆ స్కీమ్ ఏమో వెనక్కి పంపించేసి ఇవాళ సొంత భూమి ఎకరం ఇవాళ 70 లక్షల నుంచి 80 లక్షల రూపాయలు వాల్యూ చేసే భూమిని ఆయన లబ్ధి పొందాడు. వాళ్ళు రైతులందరూ చాలా సంతోషంగా ఇచ్చారు. నాకు సంతోషంగా ఆ రోజు 8 లక్షల రేటు ఉంటే 12 లక్షలకి నేను కొన్నాను అని చెప్తున్నారండి. ఆ రైతులనే ఏ రైతు అయితే ఇచ్చారో ఆ రైతులనే సమావేశపరిచి ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి. మేము మంచినీటి చెరువుకి ఇవ్వలేదు, పేద ప్రజలకి గురించి మేము ఇవ్వలేదు, పులపర్తి రామాంజనేయులు గారి మీద ప్రేమతోటి ఆయన చేపల చెరువు తవ్వుకుంటానికి ఇచ్చామని చెప్పేసి ఆ రైతులనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి. ఆయన మీరు ల్యాండ్ మార్క్ పనులు పులపర్తి రామాంజనేయులు గారు ఏమైనా చేశారని అడిగారు కదా, ఒకటి చేశారండి. భీమవరం పట్టణానికి అత్యంత ప్రాముఖ్యమైన ల్యాండ్ మార్క్ ఒకటి చేశారండి. మల్టీప్లెక్స్ నిర్మాణం చేసుకున్నారండి. ఆ మల్టీప్లెక్స్ నిర్మాణం చేసుకుని R&B రోడ్డు ఆక్రమించుకుని ఆ రోడ్డు మీద సైకిల్ పార్కింగ్ పెట్టుకుని మోటార్ సైకిల్కి 20 రూపాయలు కనీసం ఆ మల్టీప్లెక్స్లో బట్టలు కొనుక్కోనోకో లేకపోతే టికెట్ తీసుకుని వెళ్ళి ఓడి దగ్గర కూడా
అందరి దగ్గర కూడా 20 రూపాయలు వృద్ధి చేసి డబ్బు సంపాదించుకున్నాకే ఆయన ల్యాండ్ మార్క్ పెట్టుకున్నాడు. మల్టీప్లెక్స్ అనే ల్యాండ్ మార్క్ పెట్టుకుని అదొకటి మాత్రం భీమవరం పట్టణానికి మంచి ల్యాండ్ మార్క్ అండి. సరే సార్ బాబులు గారు, చివరిగా మీ మెంటేవర్ తోట నుంచి, మీరు నివసించే ఆ మెంటేవర్ తోట వార్డు నుంచి ఎంత మెజారిటీ మీ శాసనసభ్యులకు మీరు బహుమానంగా ఇవ్వబోతున్నారు? మెంటేవర్ తోట నుంచి గతంలో ఆ పార్టీకి వచ్చిన మెజార్టీని పక్కన పెట్టేసి ఇవాళ మా వార్డు నుంచి మా 3,900 చిల్లరి ఓట్లు 70% 60% పోలైన మా వార్డు నుంచి దాదాపు 800 నుంచి 1000 ఓట్లు మెజార్టీ ఇవ్వాలని మేము అతిగా కష్టపడి మా వార్డు ప్రజలు కూడా ఈసారి గన్ శ్రీనివాస్ గారు మంచి నమ్మకంతో, ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఈసారి గన్ శ్రీనివాస్ గారిని ఏమైనా సరే అత్యధిక గెలిపించాలని మా వార్డు ప్రజలు మేము కూడా మంచి కుతూహలంతో ఉన్నాం. అలాగే మా 1వ వార్డు నుంచి 800 మెజార్టీ తప్పుకోకుండా ఇస్తామని మేము పొందుతున్నాం. థ్యాంక్ యూ బాబులు గారు. నమస్తే. నమస్తే.